కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య తమ అధికారం కాపాడుకోవడం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అందోలు మండలం తాడ్దాన్పల్లిలో ఈ నెల 16వ తేదీన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని హరీష్ రావు జైరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లకు సంయుక్తంగా 16వ తేదీ జోగిపేట్ సమీపంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నాడు కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు బీమా, కమిషన్ కాకతీయ వంటి పథకాలు తీసుకొచ్చి రైతుల కండగా నిలబడ్డారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి తిరోగమనం దిశగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో 1000 ఎకరాల్లో పంట ఎండిపోతుందని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య తమ అధికారం కాపాడుకోవడం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అందోలు మండలం తాదాన్పల్లిలో ఈ నెల 16వ తేదీన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని హరీష్ రావు జైరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆసిఫ్ ఫోన్ లో ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి. యమున పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోని బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడు పెంచిందనుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం తాడదాన్పల్లిలోని రేపు 16న ఈ కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ నేపథ్యంలోని మొత్తం మీద చూసుకున్నట్లయితే పార్లమెంట్ పరిధిలోని 2 పార్లమెంట్ స్థానాలు, ఇక్కడ మెదక్, ఇక్కడ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ధీటుగా ఇక్కడ ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ ప్లాన్ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోని గతంలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. భారీ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ రేపు 16న ఇక్కడ చేరుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోని ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరలేదు, గత 100 రోజులు ఇచ్చిన హామీలను ఇప్పటికే నెరవేర్చలేదని ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటికే విమర్శలు గుప్పించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ భారీ బహిరంగ సభకు గతంలోనే చూసుకున్నట్లయితే ఈ భారీ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ కూడా రేపు ఎర్రవల్లి నుంచి నేరుగా ఏదైతే తాడదాన్పల్లికి రానున్నారో. మొత్తం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, దాంతో పాటు ఇక్కడ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, దాంతో ఇక్కడ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కూడా ఇప్పటికే పాల్గొంటారు. రేపు మొత్తం మీద చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్లాన్ మొత్తం మీద ఇక్కడ మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎలాగైనా విమర్శించే స్థాయిని ఇప్పటికీ నిన్నటి నుంచి ఏదైతే భారీ బహిరంగ సభ స్థలానికి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడ పరిశీలించారు. మొత్తం మీద చూసినట్టయితే నిన్న విమర్శలు కూడా గుప్పించారు. ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని, కాంగ్రెస్ నుండి ఛోటాబాయ్ బడాబాయ్ అనుకుంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పడంతో దాంతో పాటు ఇక్కడ ప్రజల్లో కూడా తీసుకెళ్లాలని ఇప్పటికే వాళ్ళు ప్లాన్ నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ ఆసిఫ్.